ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ఊర్మిళాదేవి నిద్ర. రాముడు అరణ్యవాసానికి వెళ్తుంటే లక్ష్మణుడు కూడా అన్నకు సేవ చేయడానికి బయలుదేరుతాడు. అప్పుడు ఊర్మిళ తాను కూడా వస్తానని అడుగుతుంది. కానీ అడవిలో అన్నా వదినల సేవకు ఆటంకం కలుగుతుందని అయోధ్యలో ఉండి తల్లిదండ్రులను చూసుకోమని లక్ష్మణుడు ఆమెను కోరతాడు. అడవిలో లక్ష్మణునికి నిద్రాదేవి ప్రత్యక్షమై లక్ష్మణ నిద్రపో అని కోరుతుంది. దానికి లక్ష్మణుడు నేను మేల్కొని అన్నా వదినలకు సేవ చేయాలి, నా నిద్రను నా భార్య ఊర్మిళకు ఇవ్వు అని వేడుకుంటాడు. నిద్రాదేవి ఊర్మిళ వద్దకు వెళ్ళి విషయం చెబుతుంది. భర్త సంకల్పం నెరవేరడం కోసం ఊర్మిళ సంతోషంగా అంగీకరిస్తుంది. లక్ష్మణుని తరపున ఊర్మిళాదేవి 14 ఏళ్ల పాటు నిద్రలోనే ఉండిపోతుంది. ఊర్మిళాదేవి త్యాగమే లక్ష్మణునికి అజేయమైన శక్తిని ఇస్తుంది. రావణుడి కుమారుడైన ఇంద్రజిత్తుకు ఒక వరం ఉంటుంది. 14 ఏళ్ల పాటు ఆహారం నిద్రలేని వ్యక్తి మాత్రమే అతడిని చంపగలడు. ఊర్మిళ నిద్రపోవడం వల్ల లక్ష్మణుడు 14 ఏళ్లు మేల్కొని ఉండి చివరకు ఇంద్రజిత్తుని సంహరిస్తాడు. 14 ఏళ్ల తర్వాత రాముడు అయోధ్యకు తిరిగి వచ్చాక లక్ష్మణుడు ఊర్మిళ దగ్గరకు వెళ్ళి ఆమెను మేల్కొల్పుతాడు. లోకం రామాయణాన్ని రాముడి కోణం నుంచి చూస్తుంది. కానీ ఊర్మిళ నిశ్శబ్ద త్యాగం లేకపోతే లక్ష్మణుడు అంతటి విజయాన్ని సాధించేవాడు కాదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.